పిడివాదంతో చతికిలబడిందా? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారకపోవడంతోనే లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు పెరిగాయా? అర్ధభూస్వామ్య వ్యవస్థ నాటి పార్టీ వ్యూహాలు నేటికి ఎందుకు పాటించాల్సి వస్తోంది? భూస్వామ్యులు పెట్టుబడిదారులుగా మారిన నేపథ్యంలో పార్టీ మారకపోవడం ఏ సంకేతాలకు నిదర్శనం? సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో పనిచేసి ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జినుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న ఆ పార్టీలో మార్పు కోసం ఇచ్చిన డాక్యుమెంట్లో ఏముంది అనే అంశాలపై జంపన్నతో మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ ప్రత్యేక ఇంటర్వ్యూ. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి 2017లో లొంగిపోయిన జినుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న మనతో ఉన్నారు. ఆయన మావోయిస్ట్ పార్టీ విధి విధానాలను వ్యతిరేకించి స్వచ్ఛందంగా పార్టీ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చే ముందే మీరు పందా మారండి, మీరు రూట్ సరిగా లేదు, మీరు రూట్ మారితేనే మనం బతకడానికి వీలవుతుంది, లేదా ఉద్యమాన్ని సరికొత్తగా నిర్మించుకోవడానికి వీలవుతుంది అంటూ ఒక డాక్యుమెంట్ను కూడా కేంద్ర కమిటీకి ఇవ్వడం జరిగింది. కానీ కేంద్ర కమిటీ ఆ డాక్యుమెంట్ విషయం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఈరోజు ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సమక్షంలో విడుదల చేస్తున్నారు. దాన్ని వెబ్సైట్లో కూడా పెట్టామని చెబుతున్నారు. ఇప్పుడు జంపన్న గారిని అడిగి ఆ డాక్యుమెంట్లో విశేషాలు ఏంటో మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. జంపన్న గారు నమస్తే అండి. నమస్తే. మావోయిస్ట్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చి దాదాపు ఏడాది గడిచింది. అప్పటి నుంచి ఇప్పుడు మీ జీవితం ఏ విధంగా ఉంది, ఎలా కొనసాగుతుంది? ఈ 1 year పైగా నా జీవితం లోపల నేను సెటిల్ కావడానికి సంబంధించిందే ప్రధానమైన సమస్య. కారణం మాకు భూమి లేకపోవడం, ఇల్లు లేకపోవడం. దీని ఫలితంగా నేను ఎట్లా బతకాలనే సమస్యతోటే దాదాపు 1 year నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా. మావోయిస్ట్ పార్టీలో అత్యంత కాలం పనిచేశారు, ఎక్కువగా అండర్గ్రౌండ్లోనే ఉన్నారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నుంచి విభేదించి బయటకు రావడానికి మీరు అప్పుడు లొంగిపోయినప్పుడు చెప్పిన కారణాలు కొన్ని ఉన్నాయి. తర్వాత పార్టీకి ఒక కీలకమైన డాక్యుమెంట్ని అందజేసామని తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్ ఏంటి, డాక్యుమెంట్లో అంశాలు ఏంటి? ఈ డాక్యుమెంటు నేను పార్టీ నుంచి వెళ్ళొచ్చే ముందటే పార్టీ సిసి మెంబర్స్కు నేను ఇచ్చి వచ్చిన నేను బయటకు వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ను ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని ఓపెన్ చేయలేదు, రిలీజ్ చేయలేదు, ఎవరికి ఇవ్వలేదు నేను. ఇది మొదటిసారిగా ఇక్కడ ఈ ఏబిఎన్కు నేను ఇస్తున్నాను. నేను ఈ విషయం ఏదైతుందో నేను సిసి కామ్రేడ్స్కు ఇదే డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అక్కడ సిసి మెంబర్స్కు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఇచ్చిందో సేమ్ డాక్యుమెంట్ దీంట్లో ఎలాంటి మార్పు లేకుండా ఇప్పుడు అదే డాక్యుమెంట్ ఇక్కడ బయటకి ఇస్తున్నాను నేను. ఈ డాక్యుమెంట్లో ఉన్న విషయం, భారతదేశం ఒకరోజు నాటి అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థ కాదు ఇది. ఈరోజు భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ లేదు. కొద్దిమంది అక్కడక్కడ దేశవ్యాప్తంగా కొద్దిమంది భూస్వాములు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మొత్తం ఆధిపత్యం వహించేది అది గ్రామంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, మొత్తం దేశంలో కానీ ఇవాళ ఆధిపత్యం వహించేది పెట్టుబడిదారి వర్గమే, పెట్టుబడిదారులు. ఈ పెట్టుబడిదారి వర్గాన్ని మనం అర్థం చేసుకొని ప్రజల్ని ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం చాలా సీరియస్గా ఉంది. వాస్తవంగా భూస్వామ్య వ్యవస్థ అనేది అవుతుందో అది 10-15 years బిఫోరే దానికి కాలం చెల్లింది. ఈ కాలం చెల్లిన ఈ వ్యవస్థను తప్పర్థం చేసుకుంటూ తిరిగి అదే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం పంతా అని చెప్పి కొనసాగించడం అనేది అవుతుందో ఇది ఒక తప్పుడు పంతాది. ఈ తప్పుడు పంతా ఫలితంగా నేడు అంటే భారతదేశంలో పుట్టిన ప్రజలు, రైతులు కావచ్చు, లేదా కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, చిన్న చిన్న పెట్టుబడిదారులు కానీ వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసుకోలేకుంటున్న పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఈ పంతా ఏ విధంగా మారాలంటారు? ఈ పంతా మారడం అని అంటే ముందు సమాజాన్ని అర్థం చేసుకోవాలి, సమాజాన్ని సరిగ్గా విశ్లేషించాలి. ఈ విశ్లేషించడంలో పట్టే పార్టీలో పట్ల సమస్య ఉంది. అంటే కొన్ని సూత్రాలు, మావోయిస్టు సూత్రాలు అని చెప్పి, అంటే విప్లవం జరగకపోతే, ఒక వెనుకబడ్డ దేశంలో విప్లవం కనుక జరగకపోతే ఆ సమాజం ఎంత మాత్రం మారదు అనేది ఏదైతుందో ఒక పిడి సూత్రం చేసుకొని ఉండడం మూలంగా భారతదేశం మారుతున్న పరిస్థితిని అర్థం చేసుకోలేకుంటున్న పరిస్థితి ఒకటి తలెత్తుతుంది. వాస్తవంగా ఒకరోజు అంటే 1962 లోపల చారుమైందార్ ఏదైతే సిద్ధాంతం చేసిండో, భారతదేశం అర్ధవలస అర్ధభూస్వామ్యం అనేది ఏదైతే చేసిండో, ఆ రోజు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంతా ద్వారా మాత్రమే భారత ప్రజల విముక్తి సాధ్యమైందని ఏదైతే విషయం చెప్పిండో అది ఆనాటికి కరెక్టే. ఇది 1995-98 వరకు ఇది కరెక్టే అయినప్పటికీ కానీ ఆ తర్వాత అనేక పరిస్థితులు మారినాయి. ఈ మారిన పరిస్థితులు అర్థం చేసుకోలేదు,
పీపుల్స్ వార్ పార్టీ కానీ లేదా ఆ తర్వాత సిపిఐ మావోయిస్ట్ పార్టీ కానీ అర్థం చేసుకోలేదు. దాని ఫలితంగా నేడు ఉద్యోగులలో కానీ విద్యార్థులలో కానీ మేధావులలో కానీ వర్కర్స్లో కానీ పార్టీ ఆర్గనైజేషన్ లేకుండా ఓన్లీ అడవి లోపట ఆదివాసీ ప్రజలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితి ఇవాళ ఉన్నది. ప్రజల మధ్యనే పార్టీ ఉన్నప్పటికీ ఈ పార్టీ అనేది ఉందో చాలా లిమిటెడ్ ఏరియా లోపల పరిమితమైంది. అది భారతదేశం 120 కోట్ల పైగా జనాభా ఉన్న ఈ దేశం లోపల ఓన్లీ అడవి ప్రాంతానికే పరిమితం కావడం అని అంటే పార్టీ తన లక్ష్యాలు ఏవైతున్నాయో ఆ లక్ష్యాలు సాధించలేదు. అది ఉద్యోగులు లేకుండా, మేధావులు లేకుండా, విద్యార్థులు లేకుండా, కార్మిక వర్గం లేకుండా పార్టీ తన అనుకునే లక్ష్యం నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది అవుతుందో అది అసాధ్యం. అది మరి ఒక రెడ్ కారిడార్ని ఏర్పాటు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీ ఎంసీసీ విస్తృతంగా వెళ్తుంది, ప్రజలతో మమేకమై ఉద్యమాలు చేస్తున్నామని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు చెప్తూనే ఉన్నారు. మరి మీరు చెప్తున్న డాక్యుమెంట్లో సొల్యూషన్ ఏంటి? దానికి నా డాక్యుమెంట్లో చెప్పింది ఫస్ట్ ఈ సమాజం ఇది పెట్టుబడిదారు వ్యవస్థగా దీన్ని గుర్తించాలి. ఇది గుర్తించడం ద్వారా లైన్ చేంజ్ అవుతుంది, వ్యూహం లోపల మార్పు వస్తుంది. వ్యూహం దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత కాదు, అది సార్వత్రిక సాయుధ తిరుగుబాటు పంత. ఈ సాయుధ తిరుగుబాటు పంత సార్వత్రిక సాయుధ తిరుగుబాటు పంతా లోపల చట్టబద్ధ పద్ధతి లోపల ప్రధానంగా ప్రజలను ఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది. చట్ట వ్యతిరేకంగా ఉండి పూర్తిగా రహస్యంగా ఉండి ప్రజలను ఆర్గనైజ్ చేయడం అనేది సాధ్యం కాదు. అది మీరు చట్టబద్ధ పద్ధతి అంటే దాంట్లో చట్టబద్ధ పద్ధతికి సంబంధించి మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. మరి ఆయుధాలు వదిలి బయటకు వస్తేనే కదా చట్టబద్ధత అవుతాయి. ఆయుధాలు ఎట్లా వదిలేస్తారు ఏంటిది అనేది వేరే. ఇది ముందు డిసైడ్ అయితే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత ఇది సరైనది కాదని కనుక డిసైడ్ అయితే దాని కంటిన్యూషన్ లోపల ఆల్రెడీ ఎట్లా చట్టబద్ధ పద్ధతి లోపల పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించుకోవచ్చు. అది చట్టబద్ధ పద్ధతి లోపల చాలా సుదీర్ఘకాలం కూడా ప్రజల్ని ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. రహస్యం అంటే ఎవరు కూడా, ఏ ఉద్యోగులు, ఏ కార్మిక వర్గం, ఏ మేధావులు కూడా రారు. ఎవరు ఆయుధాలు పట్టమంటే ఇవాళ పట్టే పరిస్థితి లేదు. ఇవాళ ఓన్లీ అడవి లోపల కొద్దిమంది ఆదివాసీలు మాత్రమే తప్ప ఎవరు కూడా ఆయుధాలు పట్టే పరిస్థితి ఇవాళ లేదు. ఉన్న ఒక పార్టీ మావోయిస్ట్ పార్టీ ఏదైతుందో తన లైన్ మార్చుకోవడం ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి అవకాశం ఉంది. అది పై స్థాయి లోపల లీడర్షిప్ లోపల సైద్ధాంతిక దాన్ని అర్థం చేసుకొని దాన్ని డీల్ చేయాలి. ఇది డీల్ చేయని ఫలితంగా నాలాంటి వాడు రావడం ఏంటంటే నేను చెప్పి చర్చించి నేను పార్టీని సరిదిద్దాలని కూడా అనుకున్నా. కానీ కొన్ని పరిణామాల ఫలితంగా నేను అది చేయలేకపోయినా డాక్యుమెంట్ రాసి నేను పార్టీకి ఇచ్చి వచ్చిన. సుధాకర్ లాంటి వ్యక్తి ఆయన వేరే కారణాలు చెప్పిండు. ఆయన చెప్పిన కారణాలు అవి పార్టీ లోపల ముఖ్యంగా ఈఆర్బీ లోపల అక్కడేవో సమస్యలు ఉన్నాయి, దాని ఫలితంగా వచ్చిన విషయం చెప్పిండు. కానీ యాక్చువల్గా ఆయన ఏం ఫేస్ చేసిండు అనే విషయం మనకు తెలియదు. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మీ డాక్యుమెంట్ పార్టీలో కేంద్ర కమిటీకి ఇచ్చారన్నారు. మరి కేంద్ర కమిటీ దీని మీద చర్చించిందా? అసలు కేంద్ర కమిటీలో పెద్దలు ఎవరైనా మీరు డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత మీతో సంప్రదింపులు జరిపారా? నేను డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత నాతోటి సంప్రదింపులు చేసింది ఏం లేదు. అందుబాటులో పట్ల ఒక సీసీ మెంబర్ ఉండే, ఆ సీసీ మెంబర్ తోటి నేను మాట్లాడినా, పార్టీ సెక్రటరీ తోటి కానీ ఇతరులతోటి కానీ నేను మాట్లాడే అవకాశం నాకు ఆ రోజు లేదు. అది అక్కడున్న వ్యవస్థ ఫలితంగా అంటే ఒక్కొక్కరు చాలా దూరంలో పట్టు ఉంటుంది, కోఆర్డినేషన్ కూడా సమస్య. దాని ఫలితంగా నేను ఆ చర్చ చేయలేదు. అది పార్టీ పద్ధతి ప్రకారంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ లోపల కూడా నేను పోలేదు, చేయలేదు. అంటే గతంలో అతివాదమా మితవాదమా, ఆయుధాలు ఉండటమా ఆయుధాలు లేకుండా ఉండటం అన్న దాని మీద పార్టీలో అంతర్గత చర్చ ఏమైనా జరిగిందా మీరున్నప్పుడు? పార్టీలో చర్చ వివిధ సందర్భాల్లో పట్ల వేరు విషయాల్లో పట్ల కంటిన్యూగా చర్చ జరుగుతూనే ఉంటుంది. అది కాంగ్రెస్లో కావచ్చు, కాన్ఫరెన్స్లో కానీ, లేదా వివిధ మీటింగ్లు కానీ వివిధ సందర్భాలు జరిగింది. అయితే జరిగిన విషయం ఏదైతుందో ఇప్పుడు నేను ఏ డాక్యుమెంట్ అయితే రాసినో ఈ స్థాయిలో ఇది జరగలేదు. 2007 తర్వాత నుండి పార్టీ లోపల సమాజ మార్పులకు సంబంధించిన చర్చ సీరియస్గా జరగలేదు కూడా. సాధారణంగా సామాజిక విశ్లేషణ చేయాలని చెప్పి అనుకోవడం, వాటిని ఏదో ఒక మేరకు ఒక ప్రాంతంలో, అది ఛత్తీస్గఢ్ లోపల కొన్ని గ్రామాలు చేయడం, లేకపోతే ఒరిస్సా లోపల కొన్ని గ్రామాలు చేయడం, తెలంగాణ ఏఓబీ లోపల కొన్ని గ్రామాలు చేయడం అనేది తప్ప మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా సమాజం ఎట్లున్న దాన్ని ఎవరు చేయలేదు కూడా. ఇప్పుడు మీరు డాక్యుమెంట్ పరంగా, మీరు రాసిన డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే మీరు మితవాద పందాకు సంబంధించి ఉద్యమాల నిర్మాణం, కార్మికుల్ని వాళ్ళని దగ్గర చేసుకోవాలని అంటున్నారు. అంటే ఈ డాక్యుమెంట్ పరంగా మీరు ఒక రాజకీయ ఉద్యమం ఏమైనా నిర్మించబోతున్నారా, లేకపోతే మరొక కొత్త రాజకీయ పార్టీని ఏమైనా స్థాపించబోతున్నారా? ఇదే భావజాలం ఉన్న వాళ్ళని దగ్గర చేసుకోవడం కోసం ఏమైనా ప్రయత్నం చేయబోతున్నారా? ఏంటి మీ ఆలోచనలు? నేను పార్టీ నుంచి వచ్చేటప్పుడు పార్టీ కాడ అయిపోయినా లేదా బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చెప్పాను, నేను ఇప్పుడు ఫస్ట్ నేను సెటిల్ కావాలి. నేను ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా ఫస్ట్
నేను బతకాలనుకుంటే తిండి తినాలి, తిండి తినాలంటే నేను కష్టపడాలి, సంపాదించుకోవాలి. ఇది తప్ప నాకు ఇంకా వేరేది ఏమీ లేదు. అది ఫస్ట్ నేను సెటిల్ అయితే, సెటిల్ అయిన తర్వాత ఏం చేయడం అనేది తర్వాత విషయం. అది ఏం చేస్తాననేదో నేనేదో కొత్తగా ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్గా డాక్యుమెంట్ రాసిన కాబట్టి మొత్తం భారతదేశంలో పుట్ట ఒక పార్టీని స్థాపిద్దాం అనేది నాకు అలాంటి అభిప్రాయాలు లేవు, అలాంటి కెపాసిటీ కూడా నాకు లేదు. అయితే సత్యం మాత్రం నేను నిరంతరం మాట్లాడుతున్నాను. వచ్చేటప్పుడు మాట్లాడినా, ఈరోజు మాట్లాడతా, రేపు కూడా అవసరమైన ప్రతి సందర్భంలో పట సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం పైన కూడా నేను మాట్లాడతా. యాక్టివ్గా నేను ఏ పాత్ర వహిస్తున్నది ఇప్పుడు నేనేం చెప్పలేను. అది ముందు చరిత్ర ఎటు టర్న్ తీసుకుంటుందో నేనేం చెప్పలేను. యుద్ధం స్టార్ట్ చేసిన పార్టీ మారుతున్న పరిస్థితులు అంటే మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 1990 తర్వాత జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా భూస్వామ్య వ్యవస్థ లేదు, క్యాపిటలైజేషన్ ఉన్నది, పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్ళిపోతుందని అంటున్నారు. దీనికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుండేది అని భావిస్తున్నారు మీరు పార్టీ? ఈ అణచివేతలున్నాయి కాబట్టి ఆ రోజు రైతులు, కూలీలు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా భూస్వామికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆ రోజు ఒక ఉస్మానియా యూనివర్సిటీ, ఒక కాకతీయ యూనివర్సిటీ, మొత్తంగా ఇవన్నీ కాలేజీలు, యూనివర్సిటీ అన్నీ కూడా మొత్తం రాడికల్స్ కేంద్రాలు అయిపోయినాయి. ఆ రోజు అనేక మంది కూడా పాటలకు వచ్చారు, తుపాకులు పట్టుకున్నారు. ఒక సంతోష్ రెడ్డి, ఒక పురుషోత్తం రెడ్డి కానీ అనేక మంది వచ్చారు. కానీ ఇవాళ లేదు. ఆ రోజు రావడానికి కారణం ఏందనుకున్నప్పుడు ఒక భూస్వామి ఉన్నాడు, భూస్వామి చేసే పీడన ఉంది, అణచివేత ఉంది. ఆ అణచివేత వ్యతిరేకంగా రావాల్సిన అవసరం అందరిపైన ఉన్నది. అది కానీ ఇవాళ అట్లా లేదు. ఇవాళ లేదనంటే దోపిడీ లేదని కాదు, భూస్వాముల దోపిడీ లేదు, పెట్టుబడిదారుల దోపిడీ ఉంది. ఇవాళ రైతులు ఉన్నారు, రైతులు ఎవరి చేత దోపిడీకి గురవుతున్నారు? పెట్టుబడిదారుల చేత. వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర కావాలంటే ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలి? గ్రామంలో భూస్వామి వ్యతిరేకంగా పోరాడితే కుదరదు. అసలు ఆ భూస్వామి లేడు అక్కడ ఊళ్ళే. గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడాలి, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడాలి, అతిథిదారులకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆ పోరాటం ఎలా చేయాలంటారు? ఆ పోరాటం చేయడం అంటే ఈ పోరాటం అనేది లక్షలాది కోట్లాది మంది చేసే పోరాటం, ఒకరిద్దరు చేసే పోరాటం కాదు. ఒకరిద్దరు ఆయుధాలు పట్టుకొని కొన్ని యాక్షన్ చేస్తే పోరాటం సక్సెస్ కాదు. కోట్లాది ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలంటే కోట్లాది ప్రజల మధ్యకి పార్టీ వెళ్ళాలి. పార్టీ వెళ్ళాలంటే రహస్య పద్ధతులు ఉండి అడవిలో ఉండి వెళ్ళడం సాధ్యం కాదు. అది పార్టీ ప్రజల మధ్యకు పోవాలంటే తప్పనిసరిగా చట్టబద్ధ పనిచేయాలి. అయితే కొన్ని సందర్భంలో పట్ట రహస్యంగా కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండడం వేరు. కానీ మెయిన్గా పార్టీ అనుకున్నప్పుడు చట్టబద్ధ పద్ధతిలో పట్ట పనిచేయడానికి కావాల్సిన అన్ని వ్యవస్థలను కూడా సెటిల్ చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉంటుంది. సో ఇప్పుడు మీ డాక్యుమెంట్లో కొన్ని అంశాల ప్రకారం చూసుకుంటే మితవాదం, తర్వాత చట్టబద్ధత, వాటి తర్వాత ఉద్యమాల నిర్మాణం అని చెప్తున్నారు. ఇంకా కొన్ని పాయింట్స్, ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉన్నాయి దాంట్లో? అంటే ముఖ్యమైన ఏంటంటే దీంట్లో నేను రాసిన డాక్యుమెంట్ ముందు సమాజం అర్థం చేసుకోవడానికి సంబంధించింది ఈ డాక్యుమెంట్ ప్రధానంగా నిర్దేశించబడింది. ఇది ఫస్ట్ అర్థం చేసుకుంటే, అంటే ముందు రోగం ఏంటిదో అర్థం చేసుకోవాలి. రోగం అర్థం చేసుకోకుండా మనం గోళీలు ఇవ్వలేము, ట్రీట్మెంట్ చేయలేము. అది మలేరియానా, టైఫాయిడా, లేకపోతే న్యూమోనియానా ఏంటిదని ఇది అర్థం కావాలి కదా. ఇది అర్థం కానప్పుడు ఏ ట్రీట్మెంట్ ఇస్తాం? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మీరు రావడానికి ముందు ఇచ్చిన డాక్యుమెంట్లో కీలక అంశాలు ప్రజల్లోకి వెళ్ళాలి, చర్చ జరగాలన్నది మీ అభిప్రాయం, అంతే కదండి? సో దీన్ని ఎప్పుడు మీరు ప్రజలకు అందుబాటులో తేబోతున్నారు? నేను నా డాక్యుమెంట్ను వెబ్సైట్లో పెడదామని అనుకుంటున్నా. వెబ్సైట్లో పెట్టడమే కాకుండా కూడా నాకు వీలైన పద్ధతిలో ఒకటి నేను ఈ సత్యం అంటే పార్టీ వాళ్ళ ఎన్నుకున్న లైన్ కరెక్ట్ కాదు, ఈ వ్యవస్థ పెట్టుబడిదారి సమాజం అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. సో మీరు డాక్యుమెంట్ ప్రజలకు అందుబాటులో పెట్టిన తర్వాత వాళ్ళ నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించి తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు అంటారు. నేను ఈ డాక్యుమెంట్ పైన ఎవరు దీన్ని వ్యతిరేకిస్తూ చర్చించినప్పటికీ ఆ చర్చల్లో నేను పాల్గొంటా. నేను నా అభిప్రాయాన్ని నేను స్పష్టంగా మాట్లాడతాను. జినుగు నరసింహారెడ్డి గారు అలియాస్ జంపన్న చెప్పిన విషయాలు విన్నాం. ముఖ్యంగా ఆయన రాసిన డాక్యుమెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానంటున్నారు, వెబ్సైట్లో పెడతానంటున్నారు. డాక్యుమెంట్లో అంశాలు ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటుంటే ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, భూస్వామ్య పాలన లేనప్పటికీ కూడా అదే భూస్వామ్య విధానాలకి వ్యతిరేకంగా పోరాడటం అంటూ అడవుల్లో మిగిలిపోతున్నారు, ప్రజలకు దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది, భూస్వాములు పెట్టుబడిదారులుగా మారిపోతున్నారు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన సూచనలు కూడా చేస్తున్నారు. భవిష్యత్తులో మరి ఆయన ఒక రాజకీయ పార్టీ తానే స్థాపిస్తారా, లేకపోతే ఆయన చెప్పిన పందా ప్రకారం ఆయన ముందు అడుగులు వేస్తారో వేచి చూడాల్సి ఉంటుంది.